శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తభక్తులందరికీ నమస్కారం. హైదరాబాద్ టు గాన్గాపూర్ 1 డే ట్రిప్ గురించి అయితే మీకు ఈ వీడియోలో నేను వివరాలు అందజేస్తాను. గాన్గాపూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల బోర్డర్లో అయితే ఉంది. గుల్బర్గా జిల్లాలో అయితే ఉంది. ఇది దాదాపు 248 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి దూరంలో ఉంది. దాదాపు 4 గంటలు ప్రయాణం అయితే సాగించాల్సి ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్ కలిసి కారులో అయితే బయలుదేరాము. గాన్గాపూర్ ఒక పవర్ఫుల్ దత్తక్షేత్రము. మేము రూమ్ తీసుకున్న గెస్ట్ హౌస్ అయితే ఇది. దాదాపు అన్ని గెస్ట్ హౌస్లు సేమ్ ప్రైసింగ్ అయితే చెప్తున్నారు. ఇక్కడ 1500 నుంచి 2500 వరకు మీకు వేరీ అవుతూ ఉంటుంది. దత్తక్షేత్రాల్లో చాలా పవర్ఫుల్ దత్తక్షేత్రం గాన్గాపూర్. మానసిక సమస్యలు, ఒత్తిళ్ళు ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్తే రిలీఫ్ పొందుతారని చెప్తూ ఉంటారు. ఇక్కడ నిర్గుణ పాదుకలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దత్తాత్రేయుల వారి రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడ నెలకొని ఉన్నారు. వీరు ప్రత్యక్షంగా మనకి దర్శనమిస్తారు అని దత్తభక్తులు నమ్ముతూ ఉంటారు. స్వామివారు ఇక్కడ దర్శనం కూడా ఇస్తూ ఉంటారు. 1878 సంవత్సరంలో మాధవ్ శర్మ, అంబా భవానీ పుణ్య దంపతులకైతే ఈయన జన్మించారనమాట. చాలా పవర్ఫుల్ దత్తక్షేత్రం. ప్రతి ఒక్కళ్ళు తమ ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ చాలామంది దత్తాత్రేయుల వారిని ప్రత్యక్షంగా చూశాము అని, వారితో మాట్లాడాము అని దత్తభక్తులు చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ చాలా పవిత్రమైన ప్రాంతము. ఇక్కడ మనకి వైబ్రేషన్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. మన బాడీలో ప్రతి కణము ఆ వైబ్రేషన్ అయితే అబ్జర్వ్ చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడ మనకి ప్రసాదాలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే భిక్ష ఇవ్వడము, భిక్ష తీసుకోవడము చాలా ప్రాశస్త్యము. ప్రతి ఒక్కరిలో దత్తస్వరూపాన్ని చూస్తూ వారికి ఏదో ఒకటి ఆఫర్ చేస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మేము ఫ్రెండ్స్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత సెల్ఫీస్ దిగాము. లోపల స్వామివారు ఇలా కనిపిస్తూ ఉంటారు. నిర్గుణ పాదుకులు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. నాగప్రతిష్ఠ ఉన్న ప్రాంతం చాలా పవిత్రతతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి కొంత దూరంలో మనకి భీమా, అమరజ నదుల సంగమం ఉంటుంది. ఆ సంగమం పుణ్యతీర్థంగా భావిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి స్నానం చేసి పునీతులైతూ ఉంటారు. మీరు కూడా వెళ్ళండి. అయితే చాలామంది టెంపుల్ని కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఇది కొంత దూరంలో ఉంటుంది. దాదాపు ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదన్నమాట సంగమం. చాలా పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ స్నానం చేసి పునీతులైతూ ఉంటారు. నియర్ బై అష్టతీర్థాలు కూడా ఉంది. ఇది కొంత దూరంలో ఉంటుంది. మేమైతే కవర్ చేయలేకపోయాము. కవర్ చేస్తే మీకు ఈ వీడియోలో చూపించేవాడిని. అష్టతీర్థాలకి వెళ్ళాలి అని అంటే ఇంకొంత టైం పడుతుంది కాబట్టి మేము టైట్ టైం షెడ్యూల్లో అయితే ఈ ట్రిప్ని కంప్లీట్ చేశాము. ఇక్కడ భీమా, అమరజా సంగమంలో అయితే మీరు స్నానం చేసి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళంగానే ఇక్కడ ఔదుంబర వృక్షం ఉంటుంది. ఈ ఔదుంబర వృక్షం చాలా గొప్పది. ఇక్కడే స్వామి తపస్సు ఆచరించారని, ప్రతిరోజు ఇక్కడికి వచ్చి భక్తుల్ని తో మాట్లాడతారని, భక్తులకి దర్శనం ఇస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు. సప్తాహం చేస్తూ ఉంటారు. ఈ ఔదుంబర వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామిని మంచి మనసుతో అందరికీ మేలు జరగాలని, మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు చెప్తూ ఉంటారు. మీరు గురుచరిత్ర పారాయణ చేశారా? చేస్తే మీకు ఈ విశేషాలు అనేది మీకు తెలుస్తాయి. మీరు ఇప్పటివరకు గురుచరిత్ర పారాయణ చేయకపోతే జీవితంలో ఒక్కసారైనా గురుచరిత్ర పారాయణ చేయండి. అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మోస్ట్ పవర్ఫుల్ బుక్. దత్త పరంపరలో గురుచరిత్ర పారాయణ అనేది ఒక రెగ్యులర్ రొటీన్గా చాలామంది చేస్తూ ఉంటారు. ఈ దత్తక్షేత్రాన్ని మీరు తప్పకుండా దర్శించండి, పునీతులు అవ్వండి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. ప్రధానంగా మానసిక ఆందోళనలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి
ఆ ఆందోళనలు తగ్గిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరిలో మనం దత్తాత్రేయుల వారిని చూడడం అనేది ఒక అద్భుతమైన విశేషము. ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం కూడా ఉంది. ఆ ఆశ్రమాన్ని కూడా మేము సందర్శించాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులైతే చాలామంది మాకు కనిపించారు. ఇక్కడ ఒక పెద్ద దత్తాత్రేయుల వారి విగ్రహం అయితే ఉంది. ఆకాశవంత విగ్రహం ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. మంచి ప్రకృతి రమణీయత ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అంతా మేము విజిట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్లో ప్రధానంగా హోటల్స్ బాలేవు. మీరు వీలైతే ప్యాక్డ్ ఫుడ్ మీతో పాటు క్యారీ చేయండి. అంటే 2 days స్టోర్ అయ్యే ఫుడ్, ఫ్రూట్స్ కానీ లేకపోతే కొన్ని సలాడ్స్ కానీ మీతో పాటు క్యారీ చేయండి. ఫ్రెండ్స్, ఇది దత్తక్షేత్రం యొక్క విశేషాలు. మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది గాన్గాపూర్ విశేషాలు. స్థల పురాణం ఇవన్నీ మీరు తెలుసుకొని ప్రతి ప్రాంతాన్ని విజిట్ చేయండి. దత్తాత్రేయులు వారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ జై గురుదత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.